హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీడియో చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వీడియోస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా గానండి, చూసేవాళ్ళు కూడా ఉండాలి కదండీ! చూసేవాళ్ళు లేకుండా చేసేవాళ్ళకి వాళ్ళ వీడియోస్‌కి ఏం విలువ ఉంటుంది? మీకున్న జీబీతోనూ ఒక్కొక్కళ్ళకి వైఫై ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఉండకపోవచ్చు. అయినా గానీ మీ సెల్‌లో ఉన్న జీబీతోటైతే నా వీడియో చూసి నాకు లైక్ ఇచ్చి, అలాగే కామెంట్ చేస్తున్న మీ అందరికీ కూడా మరలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సెల్ ఫోన్‌లో జీబీ ఉండకపోతే మరేముంటుందక్క అని మీరు నవ్వుకోవచ్చు. కానీ ఆ జీబీ తోటి చూడాలనుకుంటే ఎన్నో రకాలుగా చూడొచ్చండి. ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉంటాయి. ఎన్నో పనికొచ్చే విషయాలుంటాయి. మరి ఇలాంటి విలేజ్ ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తున్నారంటే అది మీ మంచితనమే కదండీ! ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఉదయాన్నే లేచిన తర్వాత చీపురు కట్టే కదండీ మరి ముందు పట్టుకునేది. దాంతోటైతే శుభ్రంగా వాకిలంతా తుడిచేసాను. లోపల నుంచి అంటే వసారా రేకుల షెడ్డు ఊడ్చేసిన తర్వాత ఈ బయట కూడా ఊడ్చానండి. గొర్రెపిల్ల దగ్గర ఎక్కువ వేస్ట్ ఉంటుంది. మిగతాదంతా రోడ్డంతా శుభ్రంగా ఉంటుంది. ఇంకా అక్కడ టబ్బులైతే పెట్టుకొని, ఒక సంచి కూడా పెట్టుకొని, ఈ తుక్కంతా గొర్రె దగ్గరొచ్చిన వేస్ట్ అంతా కూడా అందులో అయితే వేస్తానండి. ఎగాదిగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే మనకే కదండీ ఇబ్బంది. అందుకే టబ్బులతోటి అలా శుభ్రంగా నీట్‌గా వాళ్ళొచ్చిన తర్వాత అంటే పారిశుధ్య కార్మికులొస్తారు కదండీ! అప్పటి వరకు టబ్బుల్లో ఉన్న వేస్ట్ అయితే బయట పడకుండా కుక్కలు అవి లాగేస్తూ ఉంటాయి కదండీ! వాటిని అలా చూసుకుంటూ కాపాడుతూ ఉండాలి. చెత్తకి ఎంత డిమాండ్ వచ్చిందోనండి. ఎక్కడ పారేయనివ్వట్లేదు. ఇంకా కళ్ళాపైతే వేస్తున్నానండి. సిమెంట్ రోడ్లే కాబట్టి పేడ అవసరం లేదు. ఇదివరకైతే గేదెలు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్ళి పేడ తెచ్చుకోవాల్సొచ్చేది. ఇప్పుడు అలాంటి అవసరం లేదులెండి. ఊరికనే నీళ్ళతోటి అలా కళ్ళాపు చల్లేస్తే సరిపోతుంది. ఇంకా గొర్రెపిల్లనైతే ఒకటే అరుస్తూ ఉందని తీసుకొచ్చి దాని ప్లేస్‌లో దాన్ని కట్టేశాను. ఆ తర్వాత అయితే రోడ్డు ఆరిపోయిందండి. ఎందుకంటే వర్షం ఏమీ పడట్లేదు కాబట్టి కల్లాపు వేసిన వెంటనే ఆరిపోయింది. ఇంకా ముగ్గైతే పెడుతున్నాను. ఉదయాన్నే ఇలా పెట్టుకుంటే ఏమొస్తుందో, పెట్టకపోతే ఏమీ రాదో నాకు తెలియదు కానండి, నాకు తెలిసిందల్లా ఈ ముగ్గుని చూడగానే సంతోషం కలుగుద్దండి. లోపల నుంచి లేచొచ్చిన వాళ్ళు కళ్ళు నులుముకుంటూ ఈ ముగ్గుని చూస్తే సడన్‌గా వాళ్ళ మొఖంలో చిరునవ్వైతే వస్తుంది. అంత పవర్ ఉందండి ఈ ముగ్గుకి. మనసు ప్రశాంతంగా చేస్తుంది. ఇంకా ఈ ముగ్గయితే నాకొక జ్ఞాపకం అండి. చిన్నప్పుడు నాకు ముగ్గులు రాని టైంలో అక్కోళ్ళు పెడుతూ ఉంటారు కదండీ! వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఒక చిన్న పుస్తకం తీసుకెళ్ళి ఆ ముగ్గొచ్చే వరకు అవి ఎన్ని చుక్కలో ఏంటో అడిగి ఒకటికి 10 సార్లు నేర్చుకుని ఇంటికొచ్చి మా ఇంటి దగ్గర మా అమ్మ ఒక పక్కన కళ్ళాపు చల్లి ముగ్గు పెడుతూ ఉంటే అమ్మనొద్దని చెప్పి నేను పెట్టిన రోజులు చాలా ఉన్నాయండి. అలా థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ టైంలోనే నేను ముగ్గులు వేసేదాన్ని. అంత చిన్నప్పుడే నేను ముగ్గులు పెట్టడం నాకు చాలా ఇష్టం. ఇక ఆ ఇష్టాన్ని ఇప్పుడు కూడా నేను వదులుకోలేదండి. చాలా వదిలేసాను కానీ ఎందుకనో తెలీదు. ఈ ముగ్గు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే వేయకుండా కూడా ఉండలేను. ఇదొక సంతోషాన్ని ఇస్తుంది నాకైతే. ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి. ఇలాంటి ముగ్గులైతే ఎక్కువగా అమ్మ వేసేది. నేనేసాను ఈరోజు. ఇంకా ఉదయాన్నే ప్రకృతి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే నిమ్మ తోట పక్కనే ఉన్నాం కదా! ఆ గాలి చక్కగా చల్లగా వేస్తుంది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయండి. శీతగాలి కాస్త తగులుతుంది చల్లగా. ఇలాంటి వాతావరణంలో మనసు ఎంత బావుంటుందోనండి ఉదయాన్నేని. శీతాకాలం అంటే నాకు చాలా ఇష్టమండి. స్టార్ట్ అయిపోతుంది. ఇక సెప్టెంబర్ మాసం వెళ్ళిపోతుందంటే, అక్టోబర్ వస్తుందంటే శీతాకాలం వచ్చేస్తున్నట్టే కదండీ! శీతాకాలం రోజులు చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయండి. ఎందుకో తెలీదు. ఈ ప్రకృతి మధ్యలో శీతాకాలం చాలా బాగుంటుంది. అత్తయ్య గారైతే గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసుకొని వాటి నిండా నీళ్లు నింపేశారండి. బకెట్ల నిండా చిన్న గిన్నెల నిండా ఒక్కటి కూడా వెలితి లేకుండా నీళ్లు పట్టేస్తారు. ఇంకా తోమేయడానికి రెడీ అవుతున్న టైంలో నేనైతే పాలు తెమ్మని పంపించాను. కేంద్రం దగ్గరికి వెళ్ళారు అత్తయ్య. అలా అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారండి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికనమాట. ఇంకా మాకు చెప్పకుండా ఎప్పుడు పంపించేసావక్క అని మీరు అనుకోవచ్చు. నిన్ననే వెళ్ళారు. సెలవులు ఇంకెన్నో లేవులేండి. ఈరోజు రేపు వరకే కదా ఉంటాయి. ఇంక ఈ 2 రోజులు ఉంటారనేసి పంపించాను. బాబుంటే సైకిల్ వేసుకొని చకాచక్క వెళ్ళిపోయి వచ్చేసేవాడు పాలకి. ఇంక అత్తయ్య గారు వెళ్ళారు. ఇక అత్తయ్య గారు వచ్చే లోపల అయితే గిన్నెలు తోమేయొచ్చు కదా అనేసి నేను కూర్చున్నాను ఇక్కడ. ఉదయాన్నే అయితే గిన్నెలు అత్తయ్య గారు ఇంటి దగ్గర ఉంటే ఆవిడే తోమేస్తారు. అత్తయ్య ఒకవేళ పనికెళ్తే మాత్రం నేను తోముతాను. ఈ పని అత్తయ్య చేయాలి, ఈ పని నా కోడలే చేయాలనేది ఏం ఉండదండి. అది ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళని చేసేసుకుంటాము. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత నేను అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ
పెట్టానండి. నీళ్ళన్నీ వాడిన తర్వాత సర్దుకోవాలి. ఇంకా గ్లాసులైతే టపటపమని కింద పడిపోయాయి ఒక్కోటి. అవన్నీ కడిగి మళ్ళీ తీసుకెళ్ళి అందులో వేశాను. ఈరోజు క్లైమేట్ అయితే నాకు ఎంతగానో నచ్చిందండి. ఇలా గిన్నెలైతే ముగ్గు పక్కన అలా పెడితే ఎంత అందంగానో ఉందనిపించింది. గొర్రెపిల్ల పక్కన పడుకొని అయితే నెమరు వేసుకుంటుంది. ఇంకా నేనైతే పొయ్యి దగ్గరికి వచ్చానండి పొయ్యి అంటించుకోవడానికి. ఇంకా పల్లెటూరోళ్ళకి అనాథగా వస్తున్న ఆచారం ఏదైనా ఉందంటే పొయ్యి అండి. పొయ్యి వెలిగించుకోవడం, దాని మీద వండుకోవడం. ఇవి కూడా పల్లెటూళ్ళలో ఎక్కడా కనిపించట్లేదండి. ఎందుకంటే మసి అయిపోతుంది. ఇంకా పొల్లలతోటి కళ్ళలోకి పొగెళ్ళిపోతుంది. ఇదంతా ఎవరు పడతారండి మాయదారి అతననేసి ఈ పుల్లల జోలికి కానీ పొయ్యి జోలికి కానీ ఎవ్వరు రావట్లేదు. కానీ అక్కడక్కడ అడపాదడపా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళతో పాటు నేను కూడా ఇలా పొద్దున్నే పొయ్యి అంటిస్తూ ఉంటానండి. ఎంత వర్షం వచ్చినా కానీ ఈ కట్టెల పొయ్యి మీదే నీళ్లు కాచాలి, అన్నం వండాలి. ఎంతో రిస్క్ అయితేనే తప్ప గ్యాస్ మీద అయితే అన్నం వండను. సంవత్సరాల కిందటి నుంచే కిరోసిన్ అనేది లేకుండా అయిపోయింది కదండి. మరి పొయ్యి ఎలాగ అంటించుకుంటాము? ఏ కొబ్బరాకులతోనో ఏ కాగితాలతోనో అంటిస్తూ ఉంటాం కదండి. నాకు మాత్రం ఎక్కడ ఏ కవర్ దొరికినా అంటే ఎక్కడంటే వీధుల్లోకి వెళ్ళి కాదండో మా ఇంట్లో వచ్చిన కవర్లన్నీ కూడా భద్రంగా దాచి ఇలా పొయ్యి అంటించేటప్పుడైతే ఆ పొయ్యిలో వేసేస్తాను. ఇంకా మంట కూడా బాగా మండుతుంది. పొయ్యి త్వరగా అంటుకుంటుంది. ఇంకా కవర్లు అనేవి బయట పాడేయకుండా మనం ఎంతో కొంత అయితే పర్యావరణాన్ని రక్షించినట్టు ఉంటుంది కదా. అందుకని ఒక్క కవర్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదండి. పొయ్యిలోనే వేసేస్తాను. పొయ్యి అంటించడం అంటే చాలామంది అమ్మ బాబోయ్ నా వల్ల కాదంటారు. కానీ నేనైతే చాలా ఈజీగానే పొయ్యి అంటించేస్తానండి. ఏదో విధంగా దాంతో కుస్తీలు పట్టైనా సరే దాన్ని అంటించకుండా వదలను. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే ఈ పొయ్యి నాతో తెగ ఆటలాడుతుందండి. ఒక్కొక్కసారి అరగంట పైనే టైం తీసుకుంటుంది వర్షాకాలం అప్పుడు. ఇలా స్కూల్ లేనప్పుడు పిల్లలకి సెలవులప్పుడైతే ఈ పొయ్యితోటి నేను ఆడుకుంటాను. ఎంత టైం పట్టినా కానీ ఈ పొయ్యిని వెలిగించకుండా అయితే వదలనండి. మాది విలేజు, మాది ప్రశాంతమైన పల్లెటూరు అని చెప్పుకోవడం కాదండి. ఆ పల్లెటూరుకు సంబంధించి పద్ధతులు ఏమైతే ఉంటాయో అవన్నీ పాటిస్తేనే కదండి అచ్చమైన 16 అణాల పల్లెటూరు అమ్మాయిలం అవుతాము. అలాగే కోడళ్ళం అవుతాము. ఇంకా ఇంకా చాలానే అవుతాంలేండి. ఇప్పటికే చాలా వరకు అయితే కనుమరుగైపోతున్నాయండి పల్లెటూరు పద్ధతులు అంతా కూడా. కానీ నేనైతే ఎప్పటికీ వీటిని మిస్ చేసుకోదలుచుకోలేదు. దట్స్ మై లైఫ్ స్టైల్. ఇంకా మామయ్య గారికి అయితే బయట నుంచి టిఫిన్ తెప్పించానండి. ఇడ్లీ తెప్పించాను. ఇంకా 10 రూపాయలకి 4 ఇడ్లీ అండి. ఈ రోజుల్లో కూడా 10 రూపాయలకి 4 ఇడ్లీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారంటారా? మా ఊళ్ళో ఉన్నారండి. ఇంకా మామయ్య గారికి ఇడ్లీ ఇచ్చేసిన తర్వాత మరి మాకు కూడా టిఫిన్ వేసుకోవాలి కదా. మైదా పిండి ఉందండి. మైదా పిండి ఒత్తితే ఏం కలుపుతాంలే అనేసి కొంచెం అన్నం ఉంటే దాన్ని మిక్సీ పట్టానండి. ఇలా అందరూ పిండి కొట్టుకుంటే కోతేమో నెత్తి కొట్టుకుందంట. అలా అయింది నాకు. ఇలా అన్నం ఎందుకు మిక్సీ పట్టానో, ఇందులో ఎందుకు వేసానో అసలు ఐడియా లేదు, అనుకోలేదు. ఎందుకో నాకు అలా టైంకి అయితే అనిపించింది కలిపేద్దామనేసి కలిపేశాను. అది కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం అన్నం మిక్సీ పట్టాను కదండి, అది వేసేసి కలిపేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసి దాన్ని శుభ్రంగా ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీని మీద ఒక ప్యానం పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేశాను. ప్యానం చాలా బాగా వేడెక్కించానండి. ఇంకా తర్వాత అయితే దాని మీద ఒక దోశలాగా వేశాను. ఎప్పుడు కూడా నేను కొత్తగా ఏది చేయాలని అయితే అస్సలు అనుకోనండి. తినే విషయంలో అయితే మరీని. అలాంటిది ఈరోజైతే అన్నం మిక్సీ పట్టి ఆ పిండిలో కలిపాను. అట్టొస్తుందా అంటే కొంచెం డౌట్ అనిపించింది. ఫస్ట్‌దే కదా కొంచెం మొక్క అవుతుందిలే అనుకుని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే మరలా ఇంకొకటి వేశాను. అలా చాలానే వేశానండి. పిండంతా అయ్యేంత వరకు వేశాను. పర్వాలేదులే అనిపించిందండి. కానీ ఓన్లీ నేను పెరుగు వేసి మైదా పిండి కలుపుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నంత ఉత్తమం లేదనిపించింది. తెలియనివి మనకి తెలియకుండా అయితే చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. కానీ కొంతమంది అలా కలుపుతూ వేస్తూ ఉంటారు కదా. యూట్యూబ్ షార్ట్స్‌లోనూ చూసి అయితే నేను సడన్‌గా అలాగ అనిపించింది వేసేసాను. ఇంకా వేస్తూనే ఉన్నాను. ఇంకా పక్కనైతే కుక్కర్ పెట్టేసుకోవచ్చని పప్పులో టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకుని కొంచెం నూనె చుక్క, కొంచెం పసుపు కూడా వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే వెలిగించుకుని కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇక లాస్ట్ ఫైనల్‌గా ఉన్న దోస అట్టు అనమాట. ఇదైతే వేశాను. మరీ తినడానికి బాగోకుండా ఏమీ లేవండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తిన్నాం కదా, అందరూ తిన్నారు, చెప్పారు. ఇంకా ఇది తీయడానికి, వేయడానికి ఇది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తీయడం చేశాను. చాలా టైం తీసుకుంది. ఇక అందుకే లేట్ అయిందే తప్పించి టేస్ట్ అయితే బాగుంది. ఇంకా కొత్తిమీర పచ్చడి ఉంటే దాంట్లోకైతే సర్వ్ చేసుకొని ఇంకా తలకొక 2 తినేసాము. ఇంకా పాలు కూడా మిగిలినవి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేశానండి. ఇంకా పప్పు విజిల్స్ అయితే అయిపోయాయి. గ్యాస్ అంతా వెళ్ళనిచ్చి పప్పునేమో మెదిపేసుకున్నాను.
ఉడకవలసిన దానికన్నా ఇంకా బాగా మెత్తగానే ఉడికిపోయిందండి. కొంచెం చిక్కగానే తాలింపు పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ మరి బాగా స్మాష్ అయిపోయింది కదా! అటు ఇటుగా ఉంది. ఇంకా చింతపండు రసం కూడా వేసేసుకొని దాన్ని ఉప్పు, కారం వేసి మరిగించుకోవచ్చు అనేసి చింతపండు రసం వేసుకున్నాను సరిపడా. ఇంకా నాకు క్వాంటిటీకి సరిపడగా అయితే కొన్ని నీళ్ళైతే పోసుకున్నానండి. మరీ పల్చగా పప్పుచారు కాకుండా, మరీ చిక్కగా అయితే పప్పు కాకుండా అటు ఇటుగా ఉందండి నా పప్పు టమాటా ఈరోజైతే. అందుకని నాకొక ఐడియా వచ్చిందండి. పక్కనే మొలక చెట్టు ఉంది. దాని దగ్గరికెళ్ళైతే గబగబా 4 రబ్బలైతే విరుచుకొచ్చాను. నీట్‌గా కడిగేసుకొని దాన్ని లేత చిగురు కదండీ! చక్కగా ఉంది. దాన్ని కొంచెం కొంచెంగా అయితే తుంచేసానండి. మనకి ఐడియా రావాలి టైంకి. ఈరోజు పప్పులో అయితే మునగాకు అనుకోకుండా వేశాను. ఇది కళ్ళకి చాలా మంచిది, జుట్టుకు మంచిది. ఇంకా ప్రోటీన్స్ కూడా దీనిలో చాలా ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు కదండీ! అందుకని నేను ఈరోజైతే పప్పులోను మునగాకు వేశాను. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇలా మరిగేటప్పుడైతే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర లేదు. ఇంకా దాన్ని చూసుకుంటూనే ఇల్లు లోపల నుంచి తుడుచుకొచ్చేయవచ్చు అనేసి దాన్ని లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని ఇల్లు తుడుచుకొచ్చేస్తున్నాను. ఇలా ఉదయం అయితే తుడిచేసుకుంటే సాయంత్రం తుడవవలసిన అవసరం ఉండదు కదండీ! ఇలా నీట్‌గా తుడిచేసుకుంటాను. అదే పిల్లకాయలు ఉన్నారనుకోండి, ఆ గది, ఈ గది, బయట మొత్తం అంతా కూడా మళ్ళీ సాయంత్రం కూడా తుడవాల్సి ఉంటుంది. పిల్లలు లేరు కాబట్టి ఉదయాన్నే నీట్‌గా తుడిచేసుకుంటే సాయంత్రం అయితే వసారా బయట తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా పెంకుటింట్లో అయితే ఎంత తుడిచినా కానండి పైనుంచి దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇంకా తుడుస్తూనే ఉండాలి. నాకు చిరాకు అనిపించినప్పుడు ఆ టైం, ఈ టైం మధ్యాహ్నం, సాయంత్రం అనేది ఏమి ఉండదండి. నాకు బాగోలేదనిపిస్తే తుడిచేస్తాను. చీపురు పని చెప్పవలసిందే. ఇంకా పప్పునైతే చూసుకుంటూనే ఉన్నాను. ఇంకా బయటకైతే వచ్చేసానండి. ఆ గది, ఈ గది అయిపోయింది. ఇక బయటైతే ఉంది. దీన్ని తుడిచిన తర్వాత ఇంకా మిగతా పనైతే చేసుకుంటాను. ఇంకా మిగతా పనంటూ ఏముంటుందండి. ఈ పప్పు తాలింపు పెట్టాలి. ఇంకా గిన్నెలైతే ఉన్నాయి. తర్వాత ఏమో బట్టలున్నాయి. తర్వాత ఏమో నీళ్ళొస్తాయి. ఇవ్వండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా పనులు చేసుకుంటూ వెళ్ళాలే కానీ లైన్‌లో ఉంటాయండి పనులన్నీని. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు కానీ తెలియకపోవడానికి ఏముందండి. మన ఇంట్లోనే ఉంటాయి ఈ పనులు. కాకపోతే అన్ని పనులు ఒకేసారి అవ్వవు కాబట్టి ఒక్కోటి అలా చేసుకుంటూనే ముందుకెళ్ళిపోతూ ఉంటాము. ఇదేనండి జీవితం, ఆడవాళ్ళ జీవితం. ఇంత బిజీ లైఫ్ అయిపోయిందండి ఆడవాళ్ళకి పనులతోటి. ఉదయం లేచింది మొదలు ఈ పనులు చక్కబెడుతూనే ఉంటాం. చక్కబెట్టుకోవాలండి తప్పదు కదా! ఒక ఇంటి కోడలిగా, ఒక ఇల్లాలిగా ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అంటే రాత్రి వరకు కూడా ఎన్నో పనులండి. ఎన్నో పనులు చక్కబెట్టుకోవాలి. పిల్లల్ని చక్కబెట్టుకోవాలి. పెద్దవాళ్ళని చూసుకోవాలి. ప్రతి ఒక్క పని కూడా మన చేతుల మీద మనం చేసుకుంటే అది కొందరికి భారం అవ్వచ్చు. కొందరికైతే ఆనందం అవుతుంది. నాకు మాత్రం ఎప్పుడు భారం అనుకోలేదండి. నేనైతే నాకు తోచినంత మటుకు నేను ఏ పని చేయగలనో ఆ పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టేసుకుంటానండి. ఇప్పుడైతే అందరము చక్కబెట్టేసుకోగలము. కానీ పెళ్ళైన కొత్తల్లో అయితే ఈ పనులు అందరికీ సాధ్యం కాదండి. ఎందుకంటే పెళ్ళికి ముందే అందరూ కూడా అమ్మాయిలందరూ పనులు నేర్చుకుని అత్తారింటికైతే రారు కదండీ! ఏంటి ఈ పనులు ఉతుకుడు సెక్షను, తోముడు సెక్షను, తుడుపుడు సెక్షను ఇవి కూడా నేర్చుకుని రావాలంటారా అని అయితే కొందరు నవ్వుకోవచ్చు. కానీ ఈ పనులు రాని వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి ఎంత నరకంలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. పుట్టిన తర్వాత అందరూ కూడా ఈ పని చేసే తీరాలండి. ఎంత చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా కానీ ఈ చీపురు కట్టకి, ఈ కొండకి, ఈ బట్టలకి అనేది ఆడవాళ్ళు చేయదగలకుండా ఉండదు. ఎలాంటి వాళ్ళైనా సరే. అంటే ఎవరో ఉంటారులేండి నూటికి కోటికి పుణ్యాత్ములు. మిగతా వాళ్ళందరూ కూడా వీటిని టచ్ చేయకుండా ఎవరు ఉండరు. ఈ ఒక ఇంటి కోడలిగా నేను అడుగుపెట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా నా ఆలోచన అంతా ఏ పనైనా కానీ నేను చేయగలను. ఏ పనికి వెనతిరిగి చూడకూడదు. ప్రతీది కూడా నాకు సాధ్యమైనంత వరకు చేసే తీరాలని అయితే నేను అనుకుంటానండి మనసులోను. అది ఎంత కష్టమైన పనైనా సరే చేయాలనే నాకు అనిపిస్తుంది. వాళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలని అయితే ఎప్పుడూ అనుకోలేదండి. ఎందుకంటే ఇది నా ఇల్లు. నేను వచ్చిన తర్వాత ఇది నా ఇల్లు అవుతుంది కానీ పరాయి ఇల్లు అయితే అవ్వదు కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారు. అమ్మ నాన్న ప్లేస్లోకి అత్త మామ వస్తారు. అన్నయ్య, తమ్ముడు, ఇంకా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ ప్లేస్లోకి అయితే ఆడపడుచులు, ఇంకా మరుదులు, బావగారులు ఉండేవాళ్ళకి వాళ్ళు వీళ్ళు చాలామందే ఉంటారండి. నాకు మాత్రం ఓన్లీ ఆడపడుచులే ఉన్నారండి. అంటే ఆడపడుచులు అంటే అర్ధ భర్తతో సమానం అంటారు కదండి. ఆ లెక్క అనమాట. కానీ నాకు మాత్రం వాళ్ళిద్దరూ కూడా నా 2 కళ్ళండి. అంటే ఒక అక్క, ఒక చెల్లి అనమాట. ఒక మరదలు, ఒక వదిన. కానీ వాళ్ళిద్దరూ నాకు అక్క చెల్లెళ్ళలాగానే ఉంటారు. ఇక అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదండి. నాకు ఎలాగో అక్క
చెల్లెలు లేరు కదా, అందుకని ఇద్దరిని ఇచ్చారనుకుంటాను. ఇక అలాగే ఉంటాం కలిసిమెలిసి. నేను నిజంగానే బ్రతకాలని అయితే ఆశపడతానండి. అందరూ నిజంగానే బ్రతుకుతారు కదా అని అయితే మీరు అనుకోవచ్చు. నిజంగా అంటే మా వాళ్ళు నా ఎదురుగుండా ఏ విధంగా మాట్లాడతారో, ఒకవేళ నేను అక్కడ లేకపోయినా కానీ నా గురించి అలానే మాట్లాడుకుంటారండి. ఎందుకంటే వాళ్ళని నేను అంత నమ్ముతాను, నన్ను వాళ్ళంత నమ్ముతారు. ఇంతకు మించిన రియాలిటీ అనేది ఇంకేముంటుందండి. జీవితానికి ఇది చాలు. కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళు మొఖం మీద అయితే మంచిగానే మాట్లాడుకున్నట్టుంటారు. కానీ వాళ్ళు సైడ్ అయిన తర్వాత వాళ్ళ గురించి వేరేలా మాట్లాడతారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళకి మొఖం ఎదురుగా ఒక మాట, పక్కన అయితే ఇంకొక మాట అయితే మాట్లాడతారు. అలా బ్రతకడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదండి. నా ఎదురుగా ఎలా ఉన్నారో నా వెనకాల కూడా అదే విధంగా ఉండాలని నేను వాళ్ళని చూసుకుంటాను. ఆ విధంగానే ప్రేమిస్తాను. వాళ్ళు కూడా నన్ను అంతగానే ఇంకెక్కువగానే ప్రేమిస్తారండి. జీవితానికి ఇది చాలా అనిపిస్తుంది. ఇంకా ఆడపడుచులతో అయితే ఆ విధంగా ఉంటాను. ఇంకా అత్తయ్య, మామయ్య విషయానికొస్తే వాళ్ళ కూతుళ్ళిద్దరూ ఎంతో, నేను కూడా అంతేనండి. కోడలుగా ఎప్పుడూ చూడలేదు. మరి వాళ్ళు కోడలుగా నన్ను అంత ప్రేమించినప్పుడు నేను వాళ్ళ కూతురునవ్వక ఇంకేం చేస్తానండి. కోడలుగానే ఉంటాను కానీ కూతురుతో సమానంగానే వాళ్ళని చూసుకుంటాను. నన్ను కూడా వాళ్ళు అదే విధంగా చూసుకుంటారు. ఇప్పటివరకు నాకు ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చారండి. అంటే వచ్చినప్పటి నుంచి, వచ్చిన కొత్తలో అయితే చిన్నోళ్ళం కదా, అప్పుడు ఏం తెలుస్తుందండి. ఏమైనా తప్పొప్పులు ఉంటే సరిచేస్తారు, సవరిస్తారు. ఎన్నో మంచి చెట్లు, ఎన్నో తెలివితేటలు నేర్పించి జీవితాన్ని ఇచ్చారు కదండి వాళ్ళ కొడుకునిచ్చి. అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుందండి. మంచి జీవితాన్ని ఇచ్చారనే నేను ఎప్పుడూ అనుకుంటానండి. ఎందుకంటే మంచి భర్తనిచ్చినప్పుడు మరి అది వాళ్ళ దయ వల్లే కదా. మంచి భర్త మన జీవితంలోకి వచ్చాడంటే ఆయన్ని పెంచిన వాళ్ళ తల్లిదండ్రులకేనండి ఆ క్రెడిట్ అంతా వెళ్ళేది. మరి అంత కష్టపడి పెంచి పెద్ద చేసి మంచిగా విజ్ఞానాలు అవి నేర్పించి ఒక అమ్మ చేతిలో పెట్టారంటే మరి వాళ్ళకి ఎంత రుణపడిపోయి ఉండాలండి. మరి అంతగా చూసుకున్న అత్తయ్య, మామయ్య ఈరోజు మరి పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పటి వరకు నాకు ఎంతో రక్షణ ఇచ్చారు. మరి ఇక్కడి నుంచి నేను వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి కదండి. నా వంతుగా నేను ఏం చేయగలను అవన్నీ చేయడానికైతే నేను రెడీ ఎప్పుడూ కూడా. సాధారణంగా అందరూ అనే నానుడు ఏంటంటే, "కొత్తొక వింత పాతొక రోత" అని అంటారు కదండీ! కానీ అది ఎప్పటికీ నా దృష్టిలో అయితే నిజం కానే కాదండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నేను ఇక్కడికొచ్చినప్పుడు ఎలాంటి సంతోషంతోటైతే ఇక్కడ అడుగుపెట్టానో, ఇంకా పెళ్ళయ్యి 10 సంవత్సరాలు దాటిపోవస్తున్నా గానీ నాకైతే ఇంకా అదే సంతోషం అయితే ఉందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ సంతోషమే ఉంది. అప్పుడైతే ఎవరి మనసులో ఏంటో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలాగా పనులు జేసుకోవాలో ఏమీ తెలియదు. కానీ అప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతకు మించిన ఆనందం అయితే ఉందండి. పెళ్ళైన కొత్తలో అయితే అత్తవారింటికి అడుగు పెట్టగానే ఒక నెల 2 నెలల వరకు అయితే పాలు నీళ్ళలాగా కాదండి, పాలు తేనెల్లా కలిసిపోయి ఉంటారు కదా. అంతలా కలిసి ఉన్న వాళ్ళు ఒక 2, 3 నెలలు గడిచిన తర్వాత ఎలా ఉంటారంటే అసలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకు వాలదండి. ఇల్లు ఒకటే ఉంటాయి కానీ రూములు మాత్రం సెపరేట్ అయిపోతాయి. మనసులు కూడా సెపరేట్ అయిపోతాయి. పాత్రలు కూడా సెపరేట్ అయిపోతాయి. కానీ అలా నేను బ్రతకాలని ఎప్పుడూ అనుకోలేదండి. పాలు తేనెల్లా కలవవసరం లేదండి. కనీసం పాలల్లో నీళ్ళలా అయినా కలిసి బ్రతకాలని ఆశపడ్డాను. ఎందుకంటే ఎంత చిక్కన పాలల్లోనైనా ఒక చిన్న గ్లాసులు నీళ్ళు కలవందే కమ్మగా కాఫీ గానీ, టీ గానీ పెట్టుకోలేం కదండీ. అలా బ్రతకాలనుకున్నానండి మా వాళ్ళతో నేను. ఒక మాటలో చెప్పాలంటే కూతురుతోటి ఒక తల్లి, తండ్రి ఏ విధంగా మాట్లాడతారో అత్తయ్య, మావయ్య నాతో ఎప్పుడు అదే విధంగా మాట్లాడారు. పక్కన ఒక మాట, మొఖం మీద ఒక మాట అనేది ఇప్పటి వరకు మా మధ్యలో అయితే రాలేదండి. ఇక మీదట కూడా రాకూడదని దేవుడినైతే నేను మనస్ఫూర్తిగా ప్రతిరోజు కోరుకుంటూనే ఉంటాను. ఈ చిన్న జీవితంలో కొన్ని కొన్ని బంధాలు చాలా గొప్పగా ఉంటాయండి. ఇంటి కోడలుగా నా బంధాలను, బాధ్యతలను ఇలా నిర్వర్తిస్తూ కాపాడుకుంటూ ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.